అబ్బా, అన్యులు సమృద్ధిగా దీవించబడుతున్నారన్న. సొదొమ గొమొర్రా వాళ్ళు కూడా బాగా దీవించబడ్డారు. నోవా దినములలో కూడా జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు కోయిచు పెళ్లికిచ్చుకొనొచ్చు పెళ్లి చేసుకొనొచ్చు సూపర్గా ఉన్నారు. మరి వాళ్ళని బట్టి కూడా మెచ్చుకుందామా? ఒక్క దెబ్బలో పోయారు మొత్తం. కానీ నోవా నవ్వుల పాలయ్యాడు. తన ధనాన్ని రక్షణ ఓడ కొరకు సిద్ధపరచుకోవడానికి పెట్టేసుకున్నాడు. నోవా సమాజంలో తృణీకరించబడ్డాడు. కానీ మిగిలిన వాళ్ళు బాగున్నారు. కానీ ఒక్క దినమందే మొత్తం నశించిపోయారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక నీ కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని యేసయ్య చెప్పాడు. ఎంతమంది గుర్తుంది? ఏమయ్యా, బైబిల్ చదువుతున్నారా? ఒక నీ కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాడు. అరే రే రే దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేస్తే చాలు, ప్రభువా ఖచ్చితంగా ప్రార్థన ముగించేలోపు ఒక్క ముక్కన సరే సమృద్ధి దయచేయి ప్రభువా, సమృద్ధి దయచేయి, కరువు అన్నది లేకుండా చేయి ప్రభువా, ఆర్థికపరమైన ఆశీర్వాదం దయచేయి ప్రభువా. అడగకుండా లెగుస్తావు. నా దేవుడికి తెలుసు ఎంతవరకు నీకు బరువు ఉంచాలో, నీ బరువుని ఎప్పుడు తొలగించాలో నా దేవుడికి తెలుసు.